హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో రంజాన్ మాసం స్పెషల్ రెసిపీ మటన్ హలీంని ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుందండి, హలీంని బయట మాత్రమే కొనుక్కుని తినాలి, ఇంట్లో చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్, చాలా కష్టం అనే ఫీలింగ్లో ఉంటూ ఉంటారు. బట్ ఈరోజు నేను దాన్ని పూర్తిగా మార్చేస్తున్నానండి. చాలా ఈజీ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్కి హలీం సెంటర్ ఉందన్నమాట. సో ప్రాసెస్ ఏంటి, అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కనుక్కున్నాను. బట్ నేను నా వేలో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఆ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ హలీం అనేది వెరీ రిచ్, హై ప్రోటీనిషియస్ ఫుడ్ అండి. సో తప్పకుండా నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ రంజాన్ మాసంలో హలీంని ఇంట్లో ట్రై చేయండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. సో ఈజీగా ఈ హలీంని చేసేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోండి. గోధుమ రవ్వ అంటే ఇలా ఎర్రగా ఉండాలండి. తెల్ల నూకని బన్సీ నూక అంటారు. సో అది కాకుండా ఇలా ఎర్రగా ఉండే నూకని తీసుకోండి. దీనికి బదులుగా మీరు గోధుమలు కూడా వాడుకోవచ్చు. గోధుమలు తీసుకునే వాళ్ళైతే 1/3 కప్ అంటే పావు కప్పు కన్నా 1 టేబుల్ స్పూన్ దాకా ఎక్స్ట్రా గోధుమలు తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. క్విక్గా చేసుకోవాలి అంటే ఇలా గోధుమ రవ్వ బెస్ట్ అండి. సో నేను అరకప్పు దాకా గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బాస్మతి రైస్, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఎర్ర కందిపప్పు వేసుకోండి. ఎర్ర కందిపప్పు కనుక మీ దగ్గర లేకపోతే మామూలు కందిపప్పు అయినా వాడుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ కర్బూజా విత్తనాలండి. మెలన్ సీడ్స్ అని మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి కనుక దొరకకపోతే మీరు 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు వేసుకోండి. పుట్నాల పప్పుకి బదులుగా మీరు జీడిపప్పు కూడా వాడుకోవచ్చండి. జీడిపప్పు కొంచెం డామినేటెడ్గా ఉంటుందని చెప్పేసి నేను పుట్నాల పప్పు వాడుతున్నాను. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసిన తర్వాత నీళ్లు పోసి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్లు పోసి కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట లేదా 2 గంటల పాటు మీ టైంని బట్టి నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, 1 అనాస పువ్వు, చిన్న ముక్క బిర్యానీ ఆకు, అలాగే పావు ఇంచు శొంఠి వేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న స్టోన్ ఫ్లవర్ వేసుకోండి. స్టోన్ ఫ్లవర్ అంటే తెలుగులో వచ్చేసి దగడ పువ్వు అంటారు. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, బిర్యానీలోకి వాడుతూ ఉంటాం కదా. సో అదనమాట. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం కాదు. తర్వాత 1 టీ స్పూన్ దాకా షాజీరా, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోండి. వీటన్నిటినీ కూడా లైట్గా కోర్సుగా వచ్చేటట్టుగా పౌడర్లా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇదే మనకి మసాలా అనమాట ఈ హలీంలోకి. నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులన్నిటినీ కూడా వాటర్తో సహా కుక్కర్లోకి వేసేసేయండి. తర్వాత 2 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, వీటన్నిటిని వేసి ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి కనీసం 5 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. పప్పు చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మ్యాష్ చేస్తే ఈజీగా మ్యాష్ అయిపోయేలాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసేసి చక్కగా మ్యాష్ చేసేసుకోండి. పప్పు గుత్తుతో అన్న మ్యాష్ చేసుకోవచ్చు, లేదు కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే మీరు మిక్సీ జార్లో అన్న మ్యాష్ చేసుకోవచ్చు. లైట్గా పలుకు ఉండాలి, పలుకులు అనేవి ముక్కలు కనిపించకూడదు. సో అలా మ్యాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టుగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని స్టవ్ మీద ఉంచి అందులోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల దాకా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజులో ఉండే ఉల్లి తరుగు వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. సో ఇక్కడ మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఈ ఆనియన్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలన్నమాట. అడుగు అంటుకోకుండా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ దాకా బోన్లెస్ మటన్ వేసుకోండి. ఈ మటన్ని నేను 2-3 సార్లు పాటు బాగా కడిగిన తర్వాత ఉప్పు నిమ్మరసం వేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచేసానండి. ఆ తర్వాత వాటర్తో బాగా వాష్ చేసి తీసుకున్న మటన్ అనమాట. సో మటన్ వేసిన తర్వాత మటన్లోంచి నీరు ఊరేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి.
వన్స్ ఇలా మటన్లోంచి నీరు ఊరుతున్నప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు దాకా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే అరకప్పు దాకా పెరుగును వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇందులోకి అరకప్పు దాకా నీళ్లు పోసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 10 నుంచి 12 దాకా విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మటన్ కూడా మెత్తగా ఉడికిపోవాలండి. జస్ట్ చేత్తో పట్టుకుంటేనే విరిగిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. సో అంత మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయాక విజిల్ తీసేసి మూత తీయండి. ఇప్పుడు ముక్కను ఒకసారి చెక్ చేయండి. ఇలా మెత్తగా ఉడికింది అంటే ఓకే, ఉడకకపోతే మళ్ళీ ఇంకొన్ని విజిల్స్తో ఉడికించండి. సో ఇలా మటన్ అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకుని మెత్తగా మ్యాష్ చేసేసేయండి. పీస్ అయిపోవాలన్నమాట. సో ఇట్లా మ్యాష్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. పెద్ద బాండి పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. ఈ నేతిలో ఒక గుప్పెడు దాకా జీడిపప్పు పలుకులు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న జీడిపప్పులోంచి సగం తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసేయండి. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేయండి. తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల మిక్స్ని కూడా వేసేసేయాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు అంటుకుపోకుండా కనీసం అరగంట పాటు కలుపుతూ మిక్స్ చేసుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఉడకపెట్టుకోవాలన్నమాట. బయట హలీం సెంటర్స్లో అయితే దానికి ప్రత్యేకించి ఒక రకమైన కర్రలు ఉంటాయండి. సో వాటితో మ్యాష్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉంటారనమాట. అందుకే మనకి బయట హలీం అనేది టూ సాఫ్ట్గా ఉంటుంది. మనం ముందు ఉడకపెట్టుకున్న పప్పుల్ని బాగా స్మూత్గా మ్యాష్ చేసేసుకుంటే ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన పని లేదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా ఉడకపెట్టుకున్న తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోండి. ఇందులోకి అరకప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసేసేయండి. హలీంలోకి నెయ్యి అనేది చాలా మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ ఇస్తుందండి. సో ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట హలీము. ఇలా పాలు నెయ్యి వేసిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, అలాగే 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి, 1 టీ స్పూన్ దాకా రోజ్ వాటర్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించుకోండి. ఇప్పుడు వేడివేడిగా ఈ హలీంని చక్కగా బ్రౌన్ ఆనియన్స్, ఇంకా కొద్దిగా నెయ్యి, కొద్దిగా జీడిపప్పు, అలాగే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి ఒక నిమ్మబద్దని పెట్టి సర్వ్ చేసేసేయండి. ఇలా నిమ్మరసం పిండుకుంటూ వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన ఈ హలీం క్వాంటిటీ వచ్చేసి 8 మెంబర్స్ దాకా హ్యాపీగా తినేసేయచ్చు. సో యమ్మీ టేస్టీ, హెల్దీ, ప్రోటీనీషియస్, డెలీషియస్ మటన్ హలీం చాలా ఈజీ కదా చేసుకోవటం. నేను చెప్పిన కొలతల్ని అలాగే ప్రాసెస్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో హలీంని ట్రై చేయండి. చాలా టేస్టీగా కుదురుతుంది. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.